తెలంగాణ కాంగ్రెస్ పార్లమెంట్ నియోజకవర్గాల ఇన్ఛార్జీల్ని హైకమాండ్ నియమించింది. ఎన్నికలపై ఫోకస్ పెట్టిన కాంగ్రెస్ గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తుంది. మొత్తం 17 లోక్సభ సెగ్మెంట్లకు ఇన్ఛార్జీలను ఆ పార్టీ నియమించింది. ఈ మేరకు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి ఉత్తర్వులు జారీ చేశారు. భువనగిరి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, నాగర్ కర్నూలు జూపల్లి కృష్ణారావు, ఖమ్మం పొంగులేటి శ్రీనివాసరెడ్డి, నల్గొండ ఉత్తమ్ కుమార్ రెడ్డి, వరంగల్ రేవూరి ప్రకాష్ రెడ్డి, మహబూబాబాద్ తుమ్మల నాగేశ్వరరావు, నిజామాబాద్ సుదర్శన్ రెడ్డి, ఆదిలాబాద్ సీతక్క, కరీంనగర్ పొన్నం ప్రభాకర్, పెద్దపల్లి శ్రీధర్ బాబు, హైదరాబాద్ ఒబేదుల్లా కొత్వాల్, సికింద్రాబాద్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మహబూబ్ నగర్ సంపత్, చేవెళ్ల వేం నరేందర్ రెడ్డి, మల్కాజ్గిరి మైనంపల్లి హనుమంతరావు, మెదక్ కొండ సురేఖ, జహీరాబాద్ దామోదర్ రాజనరసింహను నియమించారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. సందీప్, లోక్సభ ఎన్నికలపై ఫోకస్ పెట్టినటువంటి కాంగ్రెస్ 17 పార్లమెంటు సంబంధించిన నియోజకవర్గాలకు కూడా ఇన్ఛార్జీలు నియమించారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి నిన్న ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. బేరుగా ఇటు తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఇటు పార్లమెంట్ ఎన్నికలపై కూడా స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఎందుకంటే 14 పార్లమెంట్ స్థానాలు కూడా గెలవాలి కూడా టార్గెట్ పెట్టుకోవాలి. ఇందులో బాగా బుద్ధి నుంచి కూడా ఇటు ఏఐసిసి కూడా విస్తరించింది. దానిలో బాగా ఇటు రాష్ట్ర నాయకత్వం కూడా ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు ఇటు బూత్ లెవెల్ కూడా కమిటీలు ఏర్పాటు చేసుకుని ఇటు పబ్లిక్ లోకి వెళ్లాలి అని కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే నిన్న ఇటు తెలంగాణ ఎన్నికలపై ఫోకస్ పెట్టినటువంటి కాంగ్రెస్ మొత్తం 17 పార్లమెంటు స్థానాలకు కూడా ఇన్ఛార్జీలు నియమించారు. ఇటు కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జీలతో పాటు అదేవిధంగా ఏఐసిసి ఇన్ఛార్జీలు కూడా నియమించడం జరిగింది. ఇందులో మెయిన్ గా మొత్తం 17 పార్లమెంట్ స్థానాలు కూడా ఇన్ఛార్జ్ కూడా నియమించడం జరిగింది. అయితే ఇప్పటికే 13 లోక్సభకు సంబంధించిన పార్లమెంట్ స్థానాలకు కూడా ఇప్పటికే 13 అభ్యర్థులు కూడా ప్రకటించడం జరిగింది. ఇంకా 4 పెండింగ్లు ఉన్నాయి. రేపు కానీ ఎల్లుండి కానీ మిగతా 4 పార్లమెంట్ స్థానాలపై కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. అయితే ఇప్పటికే ప్రచారం కూడా స్టార్ట్ చేశారు కాంగ్రెస్ సంబంధించిన అభ్యర్థులు కూడా ఇప్పటికే. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి కూడా నిన్న ఉత్తర్వులు కూడా జారీ చేశారు. ఇన్ఛార్జీలు అదేవిధంగా ఏఐసిసి ఇన్ఛార్జ్ కూడా నియమిస్తూ కూడా ఇందులో మెయిన్ గా ఇటు భువనగిరి నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఇన్ఛార్జి బాధ్యతలపై చెప్పారు. అదేవిధంగా నాగర్ కర్నూలుకు మంత్రి జూపల్లి కృష్ణారావు, ఖమ్మంకి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ఇన్ఛార్జిగా నియమించారు. అదేవిధంగా ఇటు నల్గొండ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి, వరంగల్ నుంచి రేవూరి ప్రకాష్ రెడ్డి, మహబూబాబాద్ తుమ్మల నాగేశ్వరరావు, నిజామాబాద్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, అదేవిధంగా ఆదిలాబాద్ మంత్రి సీతక్క, కరీంనగర్ పొన్నం ప్రభాకర్, పెద్దపల్లి మంత్రి శ్రీధర్ బాబు, హైదరాబాద్ ఒబేదుల్లా కోత్వాల్, సికింద్రాబాద్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మహబూబ్ నగర్ సంపత్, చేవెల్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు వేం నరేందర్ రెడ్డిని పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జిగా నియమించారు. ఇక మరోవైపు ఇటు మల్కాజ్గిరి నుంచి బైరపల్లి హనుమంతరావు, అదేవిధంగా ఇటు మెదక్ నుంచి మంత్రి కొండా సురేఖ, జహీరాబాద్ నుంచి మంత్రి దామోదర్ రాజనరసింహ కూడా నియమిస్తూ కూడా నిన్న రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి, టీపీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ కూడా నిన్న ఒక ప్రెస్ మీట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. అయితే మెయిన్ గా ఇటు 17 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా ఫోకస్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ నెల 6న కూడా తుక్కుగూడలో కూడా సభ పెడుతున్నారు. ఈ సభకు సంబంధించి కూడా జన సమీకరణ కూడా భారీగా చేస్తున్నారు. ఎందుకంటే మొదట్లో ఇటు తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడడం ముందు ఇటు తుక్కుగూడలో కూడా సభకు సంబంధించి కూడా సెంటిమెంట్ గా పెట్టుకున్నారు. ఎందుకంటే అప్పుడు 6 గ్యారెంటీల అమలు కూడా, అంటే సోనియా గాంధీ 6 గ్యారెంటీలకు సంబంధించిన అమలు కూడా ఇక్కడి నుంచే హామీలు ప్రకటించారు. కాబట్టి ఈ నేపథ్యంలో ఇటు పార్లమెంట్ సంబంధించిన ఎన్నికలకు కూడా ఇక్కడి నుంచే శంకరావం పూరించేందుకు కూడా కాంగ్రెస్ సిద్ధమవుతుంది. ఈ నేపథ్యంలోనే ఇటు 17 పార్లమెంట్ స్థానాలకు కూడా ఇన్ఛార్జీలు కూడా నియమించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇటు ఏఐసిసి ఇన్ఛార్జీలు కూడా దాదాపుగా నియమించారు. ఇటు ఖమ్మం, నల్గొండ, కరీంనగర్, పెద్దపల్లి, వరంగల్, మహబూబాబాద్, హైదరాబాద్, సికింద్రాబాద్, భువనగిరి ఈ యొక్క దాదాపు 9 పార్లమెంట్ స్థానాలకు కూడా శ్రీ రోహిత్ చౌదరిని ఏఐసిసి ఇన్ఛార్జిగా నియమించారు. ఇక మిగతా స్థానాలకు శ్రీ పిసి విష్ణునాథ్ కూడా నియమించడం జరిగింది. కాబట్టి దీనికి సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ హైకమాండ్ కూడా తెలంగాణ సంబంధించి పార్లమెంట్ స్థానాలు కూడా ఎక్కువ గెలిచేందుకు కూడా అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే ఇటు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కూడా పెద్ద ఎత్తున కూడా ఇటు ఎమ్మెల్యేలతో పాటు
అదేవిధంగా కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ సంబంధించిన సీనియర్ నేతలు కాంగ్రెస్ లో చేరుతున్నారు కాబట్టి ఈ నేపథ్యంలో ఈసారి అత్యధికంగా అంటే 12 నుంచి ఇటు పార్లమెంట్ సంబంధించి కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జీలు కూడా నియమించారు కాబట్టి మెయిన్ గా ఫోకస్ చేస్తున్నారు. ఎందుకంటే గతంలో అంటే ఇటు అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా ఈ రకంగానే ఏఐసిసి ఇన్ఛార్జ్ కూడా నియమించి పక్కా ప్లాన్ ప్రకారం కూడా వెళ్లారు. వెళ్ళిన తర్వాత సక్సెస్ కూడా అయ్యారు. ఇటు అసెంబ్లీ ఎలక్షన్ లో మొత్తం 64 స్థానాలు గెలుపొందారు. ఇటు సిపిఐతో కలిపి మొత్తం 60 స్థానాలతో ఇప్పుడు లీడ్ లో ఉన్నారు. మరోవైపు ఈ మధ్య ఇటు బీఆర్సీసీ కాంగ్రెస్ లోకి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో ఈసారి తమ వైపే గాలి వీస్తుంది కాబట్టి ఈసారి పార్లమెంట్ ఎలక్షన్ లో అత్యధిక స్థానాలే గెలిపే లక్ష్యంగా పెట్టుకున్న కాంగ్రెస్ ఇన్ఛార్జీలను నియమించింది. వారికి బాధ్యతలు కూడా అప్పచెప్పారు. కాబట్టి 17 పార్లమెంట్ స్థానాల్లో ఇటు 12 నుంచి 14 గెలవాలని కూడా టార్గెట్ పెట్టుకుంది సందీప్. రైట్, థ్యాంక్ యూ సతీష్.